ఆ ధైర్యం ఉండాలి. రామచంద్రమూర్తి అంటే అసింధు ప్రకోపై సముద్రాన్ని దారిమ్మని అడిగాడు. హనుమంతుడు అంటే దూకాడు. అందరూ దూకుతారా? సముద్రం ఎక్కడిస్తుందండి? అది ఏమన్నా మనిషా? విందో వినలేదో మాట్లాడలేదు. కోపం వచ్చింది రాముడికి. రాముడికి కోపం వచ్చింది ఒక్కసారిగా. ఎలా పెడతాం దారి ఇవ్వకపోతే? వెంటనే లక్ష్మణుడిని పిలిచాడు. లక్ష్మణ, 3 రోజుల పాటు నన్ను మాట్లాడించుకో అన్నాడు. అదిరిపోతున్నారు వాళ్ళందరూ. లక్ష్మణుడికి ముఖ్యంగా తెలుసు కరదోషణాదుల ప్రతాపం. ఏం చేసేస్తాడో, ఒక్క బాణం వేస్తే సముద్రం ఇంకిపోతుంది. కానీ అలా జరిగితే ప్రపంచానికి ప్రమాదం అని ఆయన చూస్తూ అన్నయ్య అంటే 3 రోజులు దీక్ష చేస్తున్నా మాట్లాడుకో అన్నాడు. వెళ్ళిపోయాడు ఆయన. 3 రోజులు అన్నపానాలు మానేసి పచ్చి మంచినీళ్ళు కూడా తాకుండా సముద్రుని గురించి ఉపాసన చేశాడమ్మా రామచంద్రమూర్తి. శాంతం అంటే ఇది, సత్వగుణం అంటే ఇది. అయినా కనపడలా, అయినా దారివల ఒళ్ళు మండింది. లక్ష్మణ ధనువందీయుము లక్ష్మణాయనే, నా ధనువంది చూసుకుంటా ఈ సముద్రం సంగతే. అది రామచంద్రమూర్తి అంటే, అది పౌరుషం అంటే. ఎందుకు నేర్చుకున్నాం విశ్వామిత్రుడి దగ్గర? అతి బల అనే అస్త్రాలన్నీ ఇంట్లో దాచుకోవడానిక? సముద్రాన్ని ఇంకింపజేస్తా అని అస్త్రం తీసి ఇలా అనేసరికి దెబ్బకి సముద్రుడు మానవ రూపంలో వచ్చాడమ్మా. అది రామచంద్రమూర్తి. ప్రకృతి ప్రకోపించవలసిందే సజ్జనుడు యొక్క కోపానికి. మనకి రామచంద్రమూర్తి ఇస్తున్న ధైర్యం. మనం సత్యమే మాట్లాడుతూ ధర్మానికే కట్టుబడి ఉండి మనస్సులో భగవన్నామస్మరణ మానకుండా ఉంటే మనం శాపం ఇచ్చినా వరం ఇచ్చినా జరుగుతుందండి. సత్ప్రవర్తన ఉన్నవాళ్ళు ఎవరూ భయపడవలసిన అవసరం లేదు. అది రామాయణం మనకిస్తున్న ధైర్యం. దాంతో సముద్రుడు దిగొచ్చాడు అక్కడికి. అసింధు ప్రకోపై, అటువంటి సింధువుకి అంత ప్రకోపం చూపించిన వాడు మరెవడైనా ఉన్నాడా? అవంద్య ప్రతాపై, అంతటి ఇతరులు పొగిడేటువంటి ప్రతాపం కలిగిన వాడు మరెవడైనా ఉన్నాడా? ఒక్క రామచంద్రమూర్తి తప్ప. అంతేకాదు ఆయనలో మరో సుగుణం అండి. అబంధు ప్రయాణై అమందస్మితాఢ్యై. ఎప్పుడైనా సరే మనం పిలిస్తే ఆప్తబంధువు అయిన వాడు, మనం ఆసుపత్రిలో ఉన్నప్పుడు బావా రావయ్యా, మావయ్య రావయ్యా, తాతయ్య రావయ్యా, పెద్దమ్మ నువ్వు కూడా నన్ను చూడ్డానికి రావా అంటే ఆప్తబంధువులు కొంతమంది పరిగెత్తుకొస్తారే, అలా రామచంద్రమూర్తి పరిగెత్తుకొస్తాట. అబంధు ప్రయాణై అంటే అర్థం అది. మనకి ఆప్తబంధువులాగా ఆపదలో ఉన్నప్పుడు రామా రావయ్య. అందుకే తెలుగులో ఓ సామెత గమనించండి. అన్నమో రామచంద్ర అంటారు, అన్నమో శివ, అన్నమో అన్నపూర్ణ, అన్నమో కృష్ణ ఉండదు. రామచంద్రుణ్ణే అడుగుతారు. అంటే అన్నం కూడా లేని పరిస్థితి వచ్చే నిన్ను కాపాడేవాడు ఎవరు అంటే లోకంలో అందరూ అన్నం తిని బట్టలు కట్టుకునే ఉండే చూడాల్సిన బాధ్యత ఎవరదండి? పాలించేటువంటి ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి, వాళ్ళది ప్రధాన బాధ్యత. ముందు తిండి, అంతే కదా, ముందు అన్నం చూడాలి. అందుకని అన్నమో రామచంద్రమూర్తి రాజు ప్రభువు కాబట్టి అన్నమో రామచంద్ర అంటారు. అన్నమో వాసుదేవ అని ఎవరు అనరు అక్కడ. అందుకని అటువంటి వాడు కాబట్టే పిలవగానే బంధువులాగా వస్తాట. అబంధు ప్రయాణే. అంతేకాదు, ఎందుకు పిలిచావు, నాకు బోళ్ళు పనులు ఉన్నాయన్నట్టు రాట. అమందస్మితాఢ్యేహి, చిరునవ్వు నవ్వుతూ వస్తాట. మనం పిలిచిన వాళ్ళు ఎవరైనా విసుక్కుంటూ రాకుండా చిరునవ్వుతూ వస్తే మనకు ఆనందంగా ఉంటుంది కదా, చిరునవ్వుతో వస్తాట. అంతేకాదు అదండ ప్రవాసై, పొద్దున్న పట్టాభిషేకం అన్నారు, రాత్రి వనవాసం అన్నారు. ఒక క్షణం ఆలస్యం చేయకుండా అంత సామ్రాజ్యాన్ని, అయోధ్య రాజధానిని, బంధుమిత్రుల్ని అందరినీ వదిలేసి అర్ధరాత్రి దండకారణ్యానికి వెళ్ళిపోయాడే. ఇంతకంటే త్యాగమూర్తి ఎవరైనా ఉంటారా ప్రపంచ చరిత్రలో? మొత్తం మీద అంత త్యాగం చేసిన వాడు రామచంద్రమూర్తి ఒక్కడే. అదండ ప్రవాసై అఖండ ప్రబోధే. అంచేత రామచంద్రమూర్తి చరిత్ర ఎటువంటిది అంటే, మహాత్మా గాంధీ జీవితాన్ని గురించి ఏమన్నాడైనా, ఏమన్నా ఒక మెసేజ్ ఇవ్వండి మీరంటే గాంధీ గారు ఏమన్నాడమ్మా? మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అన్నాడు ఆయన. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, ఇంకేం చెప్పమంటాం అన్నాడు. ఆ మాట గాంధీ గారి కంటే ముందు కొన్ని వేల ఏళ్ల ముందే ఆచరించి చూపించిన వాడు రామచంద్రమూర్తి. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అన్నాడు. నీకు వేరే చెప్పేది ఏమిటో, ఎలా ఉండాలో రామ అయణం అన్నాను, రామ కథ అనలేదు దాన్ని నేను. నా మార్గం, నీకు ఏమొచ్చినా నేను నడిచిన మార్గంలో నడు, నీకు సమస్య పరిష్కారం అయిపోతుంది వెంటనే. అంటే ఇంట్లో వాళ్ళతో తగాదా వస్తే త్యాగం చేయాలి, బయట వాళ్ళతో తగాదా వస్తే దెబ్బ తేల్చుకోవాలంతే లెక్క. అది కుష్ఠుడు. అందుకే ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య అంటారు. వేదవార్థాలు చెప్పొద్దు వాటికి. ఇంట్లో రామయ్య అంటే నీ అన్నదమ్ములతో, నీ అక్క చెల్లెళ్ళతో, ఆప్త బంధువులతో తగాదా వస్తే త్యాగం చేసేయి. ఏదో వాళ్ళని అనుభవించనే, ఎందుకు వచ్చిన గొడవ? సొంత అక్క, మేనమావ, ఏమిటి తగాదా? అదే బయట వాళ్ళతో వచ్చింది. అటు ఇటు తేల్చుకోవలసిందే. మనకి కర్ణాటకతోనో, తమిళనాడుతోనో, ఆంధ్ర తెలంగాణ మధ్యలోనో గొడవలు వస్తే చర్చల ద్వారా తేల్చుకోవాలి. పాకిస్తాన్తో వస్తే పుచ్చి ఎగరగొట్టేయాలి, అనుమానం ఏం లేదు అక్కడ.
శత్రువు శత్రువే, మిత్రుడు మిత్రుడే. అదే రామాయణ సారాంశం. అందుకని సముద్రం మీద కోపం చూపించిన వాడు ఆయనే, బంధువులాగా పిలవగానే వచ్చేవాడు ఆయనే, ఎటువంటి విసుగు విరామం లేకుండా భక్తుల్ని కాపాడేవాడు ఆయనే. అలాగే ఒక్క త్యాగం కోసం దండకారణ్యానికి అర్ధరాత్రి వెళ్ళిపోయేవాడు ఆయనే, దాన్నే అఖండమైన ప్రబోధంగా అందించిన వాడు ఆయనే. అటువంటి రాముడు తప్పితే మరొక్క దైవం లేడు. దీన్నే రామదాసు తన శతకంలో అద్భుతంగా చెప్పాడు. దాన్ని చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం 2 నిమిషాల్లో. భండన భీముడు అర్తజన బంధవుడు ఉజ్వల బాణతూణ కోదండ కళప్రపూర్ణ భుజ తాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమికలేడనుచున్ గడగట్టి పేరికా దండడండ నినదంబులు అజాండము నిండ మత్త వేదండము నెక్కి చాటెదను దశరథీ కరుణాపయోనిధి. రామచంద్రమూర్తి యుద్ధం చేస్తే ఆ చూసిన వాళ్ళు ఏమన్నారు అంటే భండన భీముడు అన్నారు. భీముడు ఎవరండి? పద్యం తప్పు కాదు. రామచంద్రమూర్తి యుద్ధంలో భీముడు లాంటి వాడు. భీముడు ఎప్పటివాడు? భారత కాలం. రాముడు ఎప్పటివాడు? రామాయణ కాలం. రాముడిని భీముడితో పోల్చడం ఏంటండి? రామదాసు గారు ఉద్దేశం అది కాదు. భీముడు అంటే శివుడు. దాక్షారం వెళ్ళండి, భీమేశ్వర స్వామి. భీముడు అంటే శివుడు. భీముడికి ఆ పేరు ఎందుకు పెట్టారంటే, కుంతీదేవి ఎందుకు పెట్టిందంటే శివుడు పేరు పెట్టింది. భీముడు అంటే శివుడు. భండన భీముడు అంటే యుద్ధంలో శివుడు లాంటి వాడు. త్రిపురాసుర సంహారం చేసేటప్పుడు పరమశివుడు ఎంత పరాక్రమం చూపించాడో, రావణాసురుని చంపేటప్పుడు రాముడు అంత పరాక్రమం చూపించాడు. అందుకని రామదాసు ఆయన్ని భండన భీముడు, ఆర్తజన బాంధవుడు, బాణతూణ కోదండ కళా ప్రపూర్ణ భుజతాండవ కీర్తికి, బాణంతో అంబల పొదితో ధనుస్సుతో ఎప్పుడూ నిండుగా కనపడేటువంటి మా రాముడికి మించిన దైవం లేడు అని పెద్ద ఏనుగునెక్కి దాని మీద వేదండాన్ని ఎక్కి పెద్ద కోదండవుడు పట్టుకుని డప్పు పట్టుకుని చాటిస్తా ఇంకెవరూ రాముడిని మించిన దైవం ఉన్నాడని అనడానికి వీల్లేదు అని సగర్వంగా చాటినవాడమ్మా రామదాసు. ఆయనకి నమస్కారం చేస్తూ మనం చివరి ఫలశ్రుతి చెప్పుకొని సెలవు తీసుకుందాం. భుజంగ ప్రయాతం పరం వేదసారం ముదా రామచంద్రస్య భక్త్యా చ నిత్యం పఠన్ సంతతం చింతయన్ స్వాంతరంగే పఠన్ సంతతం చింతయన్ స్వాంతరంగే సయేవ స్వయం రామచంద్రస్య ధన్యక సయేవ స్వయం రామచంద్రస్య ధన్యక. ఈ భుజంగ ప్రయాతాన్ని ఎవరైతే నిత్యం భక్తితో చదువుతారో, దాంట్లో ఉన్న విశేషాలు తెలుసుకుని జీవితాన్ని నిరంతరం పరిశీలించుకుంటూ, తమ మనస్సును తామే పరిశీలించుకుంటూ, తమో గుణాన్ని సంహరించుకుంటూ, రజోగుణాన్ని సంస్కరించుకుంటూ, సత్వగుణాన్ని పెంపొందించుకుంటూ గుణాతీత స్థితికి చేరుకోవాలని ప్రయత్నిస్తారో వారికి ఆ ప్రయత్నంలో రామానుగ్రహం పూర్తిగా ఉంటుంది, అనుమానమేలా. అంతేకాదు చదివిన వారందరూ రామచంద్రమూర్తిలాగే మారతారు. ఆ రామచంద్రమూర్తికి ఉన్న ఖ్యాతి అంతా వారికి వస్తుంది అని శంకరాచార్య స్వామి దీన్ని ఫలశ్రుతిగా ప్రకటించారు. ఇది మీలో ఏమాత్రం ధైర్యాన్ని నింపగలిగినా, స్థైర్యాన్ని నింపగలిగినా, మీ సమస్యల్ని మీ కాళ్ళ మీద మీరు నిలబడి పరిష్కరించుకునే స్థైర్యాన్ని మీకు ఇవ్వగలిగినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి. జై శ్రీరామ్.